వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ను పార్లమెంట్లో ప్రస్తావిస్తామన్నారు. ఆ పార్టీ లోక్సభ సభ్యులు మొత్తంగా కక్ష సాధింపు చర్యలు చేపడుతోంది కూటమి సర్కారంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్టీ ఉనికికే ప్రమాదం కలిగించేలా కూటమి ప్రభుత్వ పాలన కొనసాగుతోందని దుయ్యబట్టారు ఎంపీలు. ఏపీలో లా అండ్ ఆర్డర్ లేదని, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు. జగన్తో సన్నిహితంగా ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని లేని నేరాల్లో అరెస్టు చేస్తున్నారన్నారు వైసీపీ ఎంపీలు. పరిపాలన జరుగుతుంది. తప్పుడు కేసులు రిజిస్టర్ చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మరి ఇల్లీగల్ అరెస్టులు చేస్తూ ఉన్నారు. సామాన్య కార్యకర్తల దగ్గర నుంచి, మా పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి అగ్రనాయకుల వరకు కూడా ఇర్రెగ్యులర్ అరెస్టులు చేయటం, ఇల్లీగల్ కేసులను కూడా మరి రిజిస్టర్ చేయటం, మరి ఇంకా వారిని ఇంకా చిన్న కార్యకర్తలను అయితే మ్యాన్ హ్యాండ్లింగ్ చేయటం, అది కూడా మరొకసారి వారి దృష్టికి తీసుకెళ్లాలనేది మేము ప్రస్తావించబోతూ ఉన్నామనేది కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉనికికి ప్రమాదం కలిగించాలని చేసే ప్రయత్నానికి మాకు ప్రతి అంశం కూడా మేము ప్రస్తావించి తెలుసుకున్నాం. పార్లమెంట్ సమావేశంలోని ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి లా అండ్ ఆర్డర్ కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయిందని, దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం కాకుండా వాళ్ళు రాసుకున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం పాలన నడుస్తుంది. ప్రధానంగా లేని లిక్కర్ స్కామ్ ని ఉందని సృష్టించి కింద స్థాయి ఉద్యోగుల్ని బెదిరించి వాళ్ళకి కావలసినట్టు స్టేట్మెంట్లు వాళ్లే రాసుకొని, వైట్ పేపర్ల మీద సంతకాలు తీసుకుని వాళ్ళ స్టేట్మెంట్ వాళ్లే రాసేసుకొని వాళ్ళకి కావలసిన వంటి వ్యక్తుల్ని, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలహీనపరచాలనే కుట్రలో భాగంగా కింద స్థాయి నుంచి పెద్ద స్థాయి నాయకుల వరకు అరెస్టులు చేసి ప్రజల పక్షాన నిలబడి గొంతు విప్పే నాయకులందరినీ కూడా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద కూడా